స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు తన కృప చొప్పున మరొక నెలను బహుమానం కింద 2వ తారీఖున మరి ఈ విధంగా కలుసుకుని దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనను మరి ఆరాధించండి, ఆయన మహింపరచండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారని దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతానని దేవుడు మరి వాగ్దానం చేస్తున్నాడు గనక మరి ఈ సందర్భం ఏంటంటే సౌలుని మరి దేవుడు విసర్జించి త్రోసివేసి ఇక్కడ మరి దావీదు మహారాజును రాజుగా ఎన్నుకుంటున్న సమయం కనుక మరి దావీదు ఒక హృదయము మరి పై రూపం చూస్తే మరి బాలుడిగా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. అతని అన్నదమ్ములే దావీదు మహారాజు కంట మరి శ్రేష్ఠులుగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు పై రూపంగా మరి శ్రేష్ఠులుగా మరి బాగా కనిపించినప్పటికీ కూడా దావీదు మహారాజు మరి పై రూపంగా మరి చిన్నవాడిగా ఒకవేళ మరి బాలుడిగా కనిపించినప్పుడు కూడా దేవుని మరి అతని హృదయం దేవుని దృష్టికి మరి చాలా విలువ గలదిగా ఉంది గనక దేవుడు దావీదు మహారాజు యొక్క మరి హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు గనక ఈ దినం నీవును నేనును ఏ విధంగా ఉన్నాం? దేవుణ్ణి మరి అనుసరిస్తూ యేసునే మరి నమ్ముకుని యేసునే వెంబడిస్తూ యేసుని వెంబడించినప్పటికీ మన హృదయం దేవుని దృష్టికి ఏ విధంగా ఉంది? మరి ఆయన మన రూపాన్ని లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడా, లేదా ఆయన మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడా? లక్ష్య పెట్టి మనలను మరి ఉన్నతమైన స్థితిలోనికి దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఉన్నతమైన స్థితిలోకి నడిపించడో మరి అలాగా ఆ నడిపింపునకు మనం యోగ్యులమా అని పరీక్షించగలిగితే మరి ఈ దినం మనం ధన్యులం గనుక ప్రతి ఒక్కరూని ఈ వాగ్దానాన్ని మరి గుర్తించుకోండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడు కనుక నా హృదయం ఎలా ఉన్నదన్నదే మరి దేవుని దృష్టికి విలువ కలది కనుక మరి విలువైన ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ హృదయమందు యథార్థత మరి కలిగి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు నాయన హృదయాన్ని లక్ష్య పెడతానని వాగ్దానం చేస్తున్నాను. అవును ప్రభా, మా యొక్క పైరూపాలు ప్రభా నాయన మనుషులు కనపరచడానికి నాయన చాలా యథార్థంగా నమ్మకంగా ఉండొచ్చు, కానీ హృదయాలు చెడిపోయి ఉండొచ్చు తండ్రి. కానీ హృదయాల్ని లక్ష్య పెట్టే దేవుడు మా యొక్క హృదయాల్ని సరిచేయమని, ఎవరైతే నీకు ఇంకా అవిధేయులుగా ఉంటే వారిని నాయన విధేయతలోనికి నడిపించమని, స్వస్థత లేని బిడ్డలకు స్వస్థతను దయచేయమని, రోగులుంటే నైనా వారిని విడిపించమని, స్వస్థపరచమని, పాప మార్గంలో ఉన్న బిడ్డలకు నైనా పాపం నుండి క్షమాపణ దయచేయమని, అలాగే తండ్రి నీ బిడ్డలో నా తండ్రి చెయ్యి ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరే తోడండి, మహిం పొందమని, మా గ్రామాన్ని రాష్ట్రం దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాల పర్మనెంట్ కోసం చూస్తున్న బిడ్డలకు పర్మనెంట్ చేయమని తండ్రి, ప్రతి బిడ్డని ప్రతి ఒక్క పని వృత్తిలో మీరు ఆశీర్వదించమని, సేవకులను దీవించమని, సంఘాలని విస్తరింప చేయమని, నాయన కూల్చివేయబడ్డ మందిరాలు మరలా తిరిగి కట్టబట్టకు సహాయం చేయమని నాయన, మా నాయకులను నాయన అలాగే ప్రభావ మా మంత్రులను ప్రభా నా తండ్రి అధికారులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని, సువార్తకు ఎటువంటి ఆటంకం లేకుండా నా తండ్రి నీ కాపుదల నడిపింపు దయచేయమని, ఈ దినం పెళ్లి రోజుగా జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని, అలాగే ప్రభా
కొద్దిపట్టి ప్రార్థన మీ పాదసన్నిధించిన ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు అని నేను నమ్ముతున్నాను. మీరును నమ్మండి. అలాగే పొందుకున్న మీరు బలపడ్డ మీరు అనేక మందిని బలపరచండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది కనుక చూసిన మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.